అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం 34వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. హల్లెలూయా. ఈ వాక్కును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదని దావీదు భక్తుడు అన్నట్లుగా మనం ఎల్లప్పుడూ ఆయనను మనము కీర్తించేవారుగా ఘనపరిచేవారుగా ఉండాలండి. ఎందుకంటే చాలామంది మనుషులను ఘనపరుస్తుంటారు. కాదండి, మనం దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. మనుషులు మెచ్చుకున్న నోటితోనే తిట్టే రోజులు కూడా వస్తాయి. కానీ దేవుణ్ణి మనము ఘనపరుస్తున్నప్పుడు, ఆయనని గొప్ప చేస్తున్నప్పుడు ఆయన అభిషేకం మనపైన దిగుతుంది. ఆయన సన్నిధి మనపైన దిగుతుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు అన్నట్లుగా మనం ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తుంటామో ఆయన శక్తి, ఆయన బలము, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనపైకి దిగి వస్తుందండి. ఈ వాక్కును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా రోజులైందండి బైబిల్ స్టడీ పెట్టక. ఎందుకంటే చిన్న బాబు, 2 పిల్లలు చూసుకోవడానికి. ఇంకా వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పెద్ద బాబుకి కూడా కొంచెం ఫీవర్ ఉందండి. మీరు అందరూ ప్రేయర్ చేయండి. చిన్ని ప్రేయర్ చేస్తాను. స్తోత్రం ప్రభా, వాక్కు ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ఈ రోజంతా నీ సన్నిధి మాకును తోడుగా ఉంచండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ముఖ్యంగా సేవకులపైన నీ అభిషేకం కుమ్మరించండి. సేవకుల పిల్లల్ని దీవించమని అయ్యా. మా దేశానికి, రాజ్యానికి రక్షణ దయచేయమని, ఎంతమంది గర్భఫలం లేకుండా గర్భఫలం దయచేయమని, ఈ ఉదయకాల సమయంలో ముఖ్యంగా సమయల్ పాల్ని ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డకున్న జ్వరం ఏసునామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయమని అయ్యా. మా కుటుంబం చుట్టూ అయ్యా, ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థిస్తున్న సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. బాయ్ అండి.